నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు, వృధా అవుతున్న శేషాచల జలపాతాలు, చిరు వ్యాపారస్తులకు అడ్డాగా మారిన నడకదారులు, పట్టించుకోని అధికారులు, గుంతలమయం అవుతున్న రహదారులు, నిద్రపోతున్న అధికారులు, శీతాకాలంలో వచ్చే సీతాఫలం, మానవాళికి అది అందించే ప్రయోజనం ఎంతో ఘనం. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక. పేరుకే రైతు బజార్, దగ్గరికి వెళ్లి చూస్తే అంతా చెత్త బజార్, పట్టించుకొని అధికార గణం. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టిందని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు శ్రమిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేపడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, గంజాయిని పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ అనునిత్యం తనిఖీలు చేస్తోందని ఆయన అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయి అక్రమ రవాణాపై సమాచారం అందడంతో డీఎస్పీ ప్రసాద్, పాకాల సీఐ, చంద్రగిరి ఎంఆర్ఓ తదితరులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఒరిస్సా నుండి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పొన్ను స్వామి సెల్వరాజ్ గంజాయి అక్రమ రవాణాను సినీ పక్కీలో తరలిస్తుండగా చంద్రగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముద్దాయి తరలిస్తున్న కారులో సాధారణ తనిఖీ చేయగా తనిఖీలలో ఎటువంటి గంజాయి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీస్ జాగిలం సహాయంతో తనిఖీ చేయగా జాగిలం సదరు గంజాయి కారులో డాష్ బోర్డ్, గేర్ బాక్స్, టైర్ స్టెప్నీ భాగంలో ఉన్నట్టు కనిపెట్టింది. సుమారు 27 ప్యాకెట్లు, మొత్తం గంజాయి 32.730 కిలోలు కనుగొన్నారని, ముద్దాయిలను అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. ఒరిస్సా ప్రాంతంలో ఒకప్పుడు చదువుకున్నాడు. సో ఆ పరిచయాలతో అక్కడి నుండి శివకాశి మరియు తమిళనాడులో ఆ ప్రాంతంలో వారికి అమ్మడానికి ఇతను తీసుకెళ్ళడం జరుగుతోంది. ఇందులో భాగంగా అతని యొక్క కాల్ డీటెయిల్స్, తర్వాత తదుపరి విచారణలో వారికి కూడా తమిళనాడు ప్రాంత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి పూర్తిగా ఈ కేసు విచారించడం జరుగుతుంది. ఈ కేసులో ముఖ్యంగా కేవలం వెహికల్ బయటికి కనపడే విధంగా వెళ్తున్నా కానీ మా చంద్రగిరి పోలీసు వారు మా డాగ్ స్క్వాడ్లో ఉండే ట్రేసర్ డాగ్ని సపరేట్గా ఈ గాంజా లేదా డ్రగ్స్ని ఐడెంటిఫై చేసే డాగ్ని తీసుకొచ్చి డాగ్ ద్వారా ఇది పూర్తిగా సమాచారాన్ని ఎక్కడ ఉంది తీసుకొని తీయడంలో పనిచేసిన మా డాగ్ స్క్వాడ్ మరియు చంద్రగిరి పోలీసుని అభినందిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుపతి జిల్లాలో డ్రగ్స్ని అలో చేయడం జరగదు. ఎవరైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ 112 కాల్ కానీ లేదా పోలీసుకి సమాచారం ఇస్తే వారు గోప్యంగా ఉంచుతూ వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గాజులమన్యం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన మనోజ్ హత్య కేసును పోలీసులు సమర్థవంతంగా, వేగంగా ఛేదించారని సోమవారం గాజులమన్యం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో అడిషనల్ ఎస్పీ మనోహరాచారి వివరాలు వెల్లడించారు. ఇతనితో పాటు ఇతన్ని ఒక 3 ముద్దాయిలు, హరిప్రసాద్ అనే అతను, అదేవిధంగా సుధాకర్, అతని తమ్ముడు సుధాకర్, అదే శ్యామ్సన్ అనే ఇంకొక స్నేహితుడు, ఈ 3 కూడా ఇతన్ని చంపినట్లుగా మాకు దర్యాప్తులో తేలింది. దాంట్లో ఏమంటే ఇతను ఎక్కడైనా దొరికితే కారణం అతను చెప్పిన కారణం ఏంటంటే ఎక్కడైనా దొరికితే నాతో పాటు హరిప్రసాద్ చేశాడు అని ఒకటి, అతని భార్య మీద ఏదో అనవసరంగా కామెంట్స్ చేయడం ఒకటి. సో ఇలా 2-3 వాళ్ళిద్దరి మధ్య చిన్న ఉన్నాయి. దానివల్ల ఇంటికి పిలిపించి అతన్ని చంపి మా బాడీని అంతా ర్యాప్ చేసి ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు చెప్పినటువంటి ఎక్కడైతే బాడీ దొరికిందో ఆ బాడీ ఉన్నటువంటి ప్రదేశంలో పడేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పాలక మండలి హయాంలో జరిగిన వివిధ అవకతవకలను వెలికితీసి బాధ్యులను శిక్షించే తరుణం ఆసన్నమైందని, దీనికి సంబంధించిన నిందితులు అందరూ సిద్ధంగా ఉండాలని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ తన నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. వీళ్ళు చేసిన అరాచకాలు ఈ 5 ఏళ్ల పరిపాలనలో, గత 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలనలో పాలక మండలి అధ్యక్షులుగా పనిచేసిన గనులు చేసిన నిర్వాహకాలు 1, 2 కాదు. ఇదేదో ఆయన మాట్లాడతాడు 1.5 టైం 1.5 ఒక పెద్ద మనిషి తిరుపతిలో ఏం మాట్లాడతాడు ఆయన? తెలుగుదేశం ప్రభుత్వం పనిగట్టుకొని ఆయన పైన ఏదో కేసులు పెట్టాలనో, తెలుగుదేశం ప్రభుత్వం పనిగట్టుకొని ఆయన పైన ఆరోపణలు చేస్తున్నట్లు, తెలుగుదేశం ప్రభుత్వం పనిగట్టుకొని వాళ్ళ కేసులు ఇరికించడానికి కోసం. నీ పైన పనిగట్టుకుని కేసులు ఇరికించాల్సిన పని ప్రభుత్వానికి లేదు, పార్టీకి అంతకంటే లేదు. మీరు చేసిన కళ్ళకు కట్టినట్లు దొంగతనాలు, ఇటువంటి అరాచకాలు, దురాఘాతాలు బయటికి పడుతుంటే కూడా ఇంకా పశ్చాత్తాపం లేకపోగా ఇంకా మేమే చేసింది, నన్ను మించిన వాడు లేదు, సాక్షాత్తు విష్ణుదేవ ప్రత్యక్ష స్వరూపం నేను తప్ప పాలకమండలి ఇంకెవడు పరిపాలించలేడు, మిగతా వాళ్ళంతా అసమర్థ పరిపాలిస్తున్నారు, ఇటువంటి చేత కానీ అధ్యక్షులు కానీ పాలక మండలి లేనే లేదు అని చెప్పుకుంటున్నావే. పశ్చాత్తాపం ఇంత జరిగిన తర్వాత కూడా శాలవాల దగ్గర నుంచి, పరకామణి దగ్గర నుంచి, నెయ్యి దగ్గర నుంచి, ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేశారు రైస్లో కూడా, భక్తులకు అన్నదానం పెట్టారు రైస్లో కూడా మీరు గోల్మాల్ చేశారు. అటువంటి ఇంకా నడుస్తారని ప్రచారం జరుగుతుంది. అది రేపో మాపో కూడా బయటికి రాబోతుంది. తిరుపతి జిల్లా సతివేడు నియోజకవర్గం కేవీబీపురం మండలం కల్లతూరు గ్రామం ఇటీవల తుఫానుకు మునిగిపోయిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాలనలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లపై ఎక్కి ఆ గ్రామస్తులు ప్రాణాలు కాపాడుకున్నారని చెప్పారు. తీవ్రంగా నష్టపోయిన దళితవాడను కూటమి ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కళత్తూరు ఎస్సీ కాలనీ వాళ్లను కాలమే కాపాడింది, ప్రభుత్వాలు కాదు. ప్రభుత్వాలు విఫలమైనాయి. ఆ జరిగినటువంటి ప్రమాదం ఒక 3 గంటల ముందు జరిగి ఉంటే 2000 శవాలు కనపడి ఉండేవి. 2000 శవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఏంటో ఏం జరుగుతూ ఉందో. నిన్న ఒక ఆయన వచ్చిపోయాడు, ఏనుగులను వచ్చి చూసిపోయాడు. ఎక్కడో అడవిలో ప్రభుత్వ ధనం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు మంత్రులు. జాగ్రత్త, కూటికి లేక చేస్తున్నారు పేదవాళ్ళు. స్పెషల్ ఫ్లైట్లు యాడొచ్చిందా ఈ డబ్బు మీకు? 1 గంట పనికి స్పెషల్ ఫ్లైట్లో రావాలనా? ఏం రైల్లో రాలేదా? విమానాలు లేవా మీకు? హెలికాప్టర్లు ఏందో మీ హెలికాప్టర్లు? తగ్గండోయ్, అడిగేవాళ్ళు లేడని. తిరుపతి, చిత్తూరు జిల్లాల పర్యటన నిమిత్తం వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కల్లతూరు దళితవాడలో జలప్రవాహ ముప్పునకు గురైన బాధితులను పరామర్శించకపోవటం బాధాకరమని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు విమర్శించారు. కల్లతూరు అనే గ్రామమే చెరువు తెగిపోయి దాదాపు 700-800 కుటుంబాలు బురదమయమైపోయి బతకలేని పరిస్థితుల్లో, చాలా తీవ్రమైన ఆవేదనకి బాధకి గురవుతున్న పరిస్థితుల్లో సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన పర్యటన చేయకుండా దాని నుంచి తాత్సారంగా వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది. ఒక ప్రజానాయకుడిగా నేను ఎక్కడ ఏ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతానని చెప్పేసి మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కల్లతూరు దళితవాడ కానీ, కల్లతూరు కానీ, అక్కడున్న ఇతర గ్రామాలు ఏమీ మీకు కనబడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు ఆ బాధలు, వాళ్ళ బాధలు చూడాలని అనిపించలేదా అని చెప్తున్నాను. మీరు సినిమాల్లో కష్టాలు చూపిస్తారు తప్ప ఆ కష్టాలని అనుభవిస్తున్న, వాస్తవంలో బతుకుతున్న ప్రజల యొక్క బాధల్ని వాటిని చూసి వాటికి సంబంధించిన పరిష్కారాలు చూపాల్సిన స్థితిలో ఉన్న మీరు ఈ రకంగా చేయడం ఏమాత్రం క్షంతవ్యం కాదు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి అందే ప్రతి అర్జీని చిత్తశుద్ధితో గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని కలెక్టర్ అన్నారు.
సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు మారుమూల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో అర్జీదారులు వచ్చారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించిన PGRS పరిష్కార వేదిక ఆవరణంలో ఈ కార్యక్రమం జరిగింది. అర్జీదారులకు కూర్చోటానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్, సుధారాణి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. అదేవిధంగా తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే రైతు మీడియా ముందు తన సమస్యల్ని ఏకరువు పెట్టారు. గ్రామానికి చెందిన భూ కబ్జాదారుడు తన పొలానికి దారి ఇవ్వకుండా రౌడీ మూకలతో దౌర్జన్యం చేస్తూ గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు. చెరుకువారిపల్లి మండలంలో మాకు పొలం ఉన్నది. మా పొలం ఉన్న వల్ల మా చుట్టుపక్కల ఉండే రెడ్డిస్ వచ్చి మాకు దారి లేకుండా బంజరు భూములు కూడా ఆక్రమణ చేసి చెట్లు నాటేస్తున్నారు. రాత్రికి రాత్రి చెట్లు నాటే మా ముందు దౌర్జన్యం చేస్తున్నారు. సర్వే రోజు 12:28. దయచేసి మాకు న్యాయం చేయాలని మీడియా మిత్రులను, ఎస్ఐ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 36 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 24 మంది కార్యాలయానికి నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 12 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. వినాయక నిమజ్జనం అనంతరం మిగిలిన విగ్రహాల్ని, వ్యర్థాల్ని తొలగించాలని, పొంగి పొర్లుతున్న భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతులు వచ్చాయి. అలాగే NGO కాలనీలో చెట్లు పెరిగి పాముల బెడద ఎక్కువగా ఉందని, బండారు కాలనీలో ఏర్పాటు చేసిన గార్బేజ్ పాయింట్ తొలగించాలని, చింతల చేను, ఎరుకుల కాలనీ శ్మశాన వాటికకు ప్రహరీ గోడ నిర్మించాలని కొంతమంది కోరారు. హతీరాంజీ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలను ఆపాలని, భూపాల్ హౌసింగ్ కాలనీలో ఉన్న పార్కుని అభివృద్ధి చేయాలని, రైతు బజార్ వద్ద రోడ్డుపై కూరగాయల వ్యాపారాలు అరికట్టాలని, రాజీవ్ గాంధీ కాలనీలో రోడ్లపై గుంతలు పూడ్చాలని కోరుతూ మరికొంతమంది విజ్ఞప్తులు సమర్పించారు. దోమల నివారణకు మందులు చల్లాలని, జగ్జీవన్ రామ్ పార్కు, కమ్యూనిటీ హాల్లో ఇష్టానుసారంగా బాడుగులు వసూలు చేస్తున్నారని వాటిని నియంత్రించాలని కోరారు. ఆయా సమస్యలను అధికారులకు పంపామని త్వరగా పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డీఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. పనికి తగిన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వాడ గంగరాజు మాట్లాడుతూ తక్కువ జీతంతో వీళ్ళు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరికి పనికి తగిన వేతనం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. సెకండ్ ఏఎన్ఎంలకు పనికి తగిన వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించి వారిని రెగ్యులరైజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వీళ్ళ సమస్యల్ని పరిష్కరించకపోతే దశల వారీగా ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు వాళ్ళు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. కనీసం ఇక్కడ సెకండ్ ఏఎన్ఎంలు మాత్రం పని తీవ్రత పెరిగిపోతున్నా కానీ వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు కావడం లేదు. అందువల్ల HR పాలసీ లేదా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి గతంలో యూరోపియన్ ఏఎన్ఎంలు అందరినీ కూడా పర్మనెంట్ చేశారు. వేతనాలు భారీ స్థాయిలో పెరిగాయి. అందువల్ల అదే పని వీళ్ళు చేస్తున్నారు. అందువల్ల సుప్రీంకోర్టు ఒకే సంస్థలో సమానమైన పని చేసినప్పుడు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలకు అది అమలు కావడం లేదు. రిటైర్మెంట్కి దగ్గర అవుతున్న వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో బాధలు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులతో తట్టుకోలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్ని సాక్కోలేక, కుటుంబాలు భరించలేక భారం అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ ఖాళీలు పడుతున్న ఈ రెగ్యులర్ ఏఎన్ఎం పోస్టులకి మమ్మల్ని నోటిఫికేషన్ ఇచ్చైనా సరే లేదా విడతల వారీగా అయినా సరే మా సెకండ్ ఏఎన్ఎంస్నే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి ప్రార్థిస్తున్నాం. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సోమవారం కార్తీక బహుళ పంచమి సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకం కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా పులిచెర్లకు చెందిన పోకల అశోక్ కుమార్ వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీ పెంచల కిషోర్, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తే అవి కాస్త చిరు వ్యాపారులకు అడ్డాగా మారిపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి టౌన్ క్లబ్ కూడలి నుండి అలిపిరి మార్గం వరకు ఇరువైపులా ఫుట్పాత్ల మీద యథేచ్ఛగా దోపుడు బండ్లను పెట్టి పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా ఆక్రమించేశారు. అటుగా వెళుతున్న నాయకులు, అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పాదచారులు నడవాల్సిన ప్రదేశంలో బండ్లను పెట్టి వ్యాపారం చేయటం ద్వారా, రోడ్డుపై నడవడం ద్వారా తరచుగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్రమంగా ఆక్రమించిన ఫుట్పాత్లపై దుకాణదారులు తమనెవరూ అడిగేవారు లేకపోవడంతో ఆడింది ఆటగా పాడింది పాట అన్న చండాగా వ్యవహరిస్తున్నారు. రోడ్డును సగం భాగానికి పైగా ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి కుర్చీలను వేసి వాహనదారులకు ఇక్కట్లు తీసుకొస్తున్నారు. తరచుగా అదే మార్గంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, నగరపాలక సంస్థ అధికారులు వెళ్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఫుట్పాత్ల ఆక్రమణలపై కొరడా జరిపించాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి నేను ప్రజల్ని, అధికారుల్ని మరియు రాజకీయ నాయకులు కోరేది ఏమంటే, మీకు మీ వాళ్లకు బండ్లు ఎక్కడైనా పెట్టించాలి, లేకపోతే ఏదైనా షాపింగ్లు కట్టించాలంటే ఏదైనా ప్రదేశం తీసుకోండి, లేదా ప్లేస్ కొనుక్కోండి. అంతేగాని ప్రజల కోసం ఉన్నటువంటి రహదారుల్ని, ప్రజల కోసం ఏర్పడినటువంటి ఫుట్పాత్లను ఆక్రమించి ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నారు, ఎన్నో ప్రమాదాలకు కూడా తావుతీస్తున్నారు. దయచేసి నేను అధికారులు వేడుకుంటున్నా, ఇంకైనా మేలుకొని ప్రజల కోసం వేసినటువంటి ఫుట్పాత్లు, ఈ తిరుపతి అనేది కలియుగ ప్రత్యక్ష దైవం. ప్రతి నిత్యం కొన్ని వేల మంది బయట నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వారి కోసం, వారు ప్రశాంతంగా నడవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఫుట్పాత్లు కూడా ఈరోజు కనుమరుగైపోయినాయి. రాజకీయ నాయకులు డబ్బులకి ఆశపడి వాళ్ళ అనుచర వర్గంతో బండ్లు పెట్టించి ప్రతి నిత్యం ఒక్కొక్క బండి దగ్గర 100 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా కలెక్ట్ చేస్తున్నారు. ఇది ఒక వ్యాపార ధోరణి అయిపోయిందా కానీ ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేసేటట్టు కనపడడం లేదు. తిరుపతి భవానీ నగర్ సర్కిల్ నుండి ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ మీదుగా స్విమ్స్ రుయా వంటి హాస్పిటల్కు వెళ్లే రహదారి పూర్తి గుంతలమయంగా తయారై ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తుంది. గ్రేటర్ తిరుపతిగా ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుపతి నగరం అభివృద్ధి చెందుతుందని మాటలు చెప్పడం తప్ప నగరంలోని అంతర్గత రోడ్ల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందాన తయారైంది తిరుపతి నగరంలోని అంతర్గత రోడ్ల పరిస్థితి. గత నెలలో కురిసిన వర్షాల ధాటికి నగరంలోని వివిధ ప్రాంతాలలోని పలు రోడ్లు దీనావస్థకు చేరుకున్నాయి. వీటిని నిర్మించి కేవలం నెలలు కాలాలు గడుస్తున్న గుత్తేదారులు లాభాక్షకు ప్రధాన రహదారులుగా అంతర్గత రోడ్లు తయారయ్యాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారుల నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో నూతనంగా నిర్మించిన రోడ్లు సైతం గుంతలమయంగా మారి నగరవాసులకు నరక యాతనను మిగుల్చుతున్నాయి. ముఖ్యంగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నుండి భవానీ నగర్ సర్కిల్ మీదుగా స్విమ్స్ ఆసుపత్రికి వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా పైపొర దెబ్బతినటంతో నిత్యం ప్రయాణించే ప్రయాణికులు దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారో లేదో పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాంట్రాక్టర్లు చాలా నాసిరకంగా లాభాపేక్షనే దృష్టిలో పెట్టుకుని రోడ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా అవన్నీ కూడా గుంతలమయమైనాయి. ఈరోజు అంబులెన్సులు కానీ, వాహనాలు కానీ, కాలేజీలకు వెళ్ళేటువంటి డాక్టర్లు వీళ్ళందరూ కూడా నిత్యం రద్దీగా ఉండేటువంటి రహదారిలోనే నాణ్యతా ప్రమాణాలు పాటించడంలో, అధికారులు పర్యవేక్షణ చేయడంలో పూర్తిగా తిరుపతి కార్పొరేషన్లో వైఫల్యం చెందింది. ఇదారే కాదు, తిరుపతిలో ఈ మధ్యకాలంలో వేసినటువంటి నాసిరకమైనటువంటి రోడ్ల నిర్మాణం
అధికారుల యొక్క పర్యవేక్షణ పూర్తిగా లోపం చెందడం వల్ల ఈరోజు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా లాభంగా ఈరోజు ఈ యొక్క రోడ్ల నిర్మాణం అనేటువంటిది చేపడుతుంది. కాబట్టి అధికారుల పర్యవేక్షణ, ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ఇలా నాసిరకమైనటువంటి రోడ్లు వేసిన 3 నెలలకి 4 నెలలకే రోడ్లు గుంతలమయమైపోవడం అనేటువంటిది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎక్కడ తిరుపతిని అభివృద్ధి చేస్తున్నారనేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా, ఎక్కడ పత్రికా సమావేశాలు పెట్టినా కూడా తిరుపతిని ఒక స్మార్ట్ సిటీ చేస్తాము, ఒక అభివృద్ధి నగరంగా మేము తీర్చిదిద్దామని చెప్తున్నటువంటి ఈ అధికారులు ఎక్కడ స్మార్ట్ సిటీ ఎక్కడ అనేసి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అనేక విధాలుగా కూడా యాక్సిడెంట్లు జరిగి అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఇది కేవలం అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు యాక్సిడెంట్లే చనిపోతున్నారనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. పేరుకే రైతు బజార్ ఇప్పుడు చెత్త బజార్లా దర్శనమిస్తోందని వినియోగదారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు తిరుపతి రాయల చెరువు మార్గంలో రైతు బజార్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే నేడు సరైన నిర్వహణ లేకపోవడంతో అక్కడ దుర్గంధం వెదజల్లుతూ ముక్కు మూసుకొని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు వెలుపలే ఉంచి అటుగా వెళ్లేటువంటి వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు కలిగిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే తిరుపతి పరిధిలోని వివిధ కాలనీ ప్రజలు రైతు బజార్కి విచ్చేసి ఇంటికి ఉపయోగపడే సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. ఒకప్పుడు వినియోగదారుల సౌకర్యార్థం సుజల పేరుతో నీటి ప్లాంట్ను ఏర్పాటు చేశారు. అయితే నేడు అది త్రాగేందుకు నీరు లేక పాచిపట్టిపోయి నిరుపయోగంగా ఓ మూలన పడి ఉంది. ఇది అత్యంత బాధాకరమని వినియోగదారులు వాపోతున్నారు. చిన్నపాటి ఖర్చు చేస్తే మరమ్మతులకు నోచుకొని రైతు బజార్కు వచ్చే ప్రజలకు నీటి దాహార్తిని తీర్చిన వారవుతారని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్నీ చేస్తామని చెప్పే పాలకులు రైతు బజార్లో మినరల్ ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. నేడు గుక్క నీరు తాగేందుకు వీలు లేకుండా నీటి ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా మారిపోయింది. ఇప్పటికైనా రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ స్పందించి ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే వినియోగదారులకు నీరు త్రాగేందుకు వీలుగా ప్లాంట్ను రెడీ చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఎంతో ప్రతిష్ట కలిగిన రైతు బజార్ మరింత దిగజారిపోయేలా వ్యవహరించొద్దని కోరారు. శేషాచల అడవులు అందిస్తున్న అద్భుత జలాలను వడిసి పట్టుకోవటంలో ప్రభుత్వాలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయో, ప్రతి వేసవిలో తిరుపతి దాహార్తి తీర్చేందుకు ఎందుకు అవస్థలు పడుతున్నాయో GTPL సిటీ కేబుల్ ప్రత్యేక కథనంలో ఓసారి చూద్దాం. అశేష శేషాచల అడవులు విస్తారంగా వ్యాపించిన మన తిరుపతి జిల్లాలో వన సంపదకు, వన్యప్రాణుల జీవనాలతో పాటు విస్తృత జల వనరులకు కలిగి ఉంది. ప్రతి ఏటా కురుస్తున్న వర్షాల శేషాచల అటవీ ప్రాంతంలోని అనేక వనమూలికలతో మిళితమై కొండ దిగువ ప్రాంతాలలో ప్రవహిస్తూ ఉంటుంది. అటువంటి జలపాతాలలో కపిలతీర్థం జలాశయం ఒకటి. ఏడాదిలో దాదాపు 4 నెలల పాటు ఈ జలాశయంలో నీరు తిరుమలగిరుల నుండి తిరుపతి మహానగరానికి చేరుకుంటూ ఉంటుంది. అంతటి అద్భుతమైన జలధార కేవలం పర్యాటక పరంగా మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. కానీ అదే నీటిని ఒడిసిపట్టి నిల్వ ఉంచితే రోజు లక్షలాదిగా తిరుపతి మహానగరానికి విచ్చేసిన భక్తులతో పాటు స్థానికులకు కూడా ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా కాపాడవచ్చు అని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది కురుస్తున్న వర్షాల ధాటికి తిరుమల నుండి దాదాపు 1 క్యూసెక్ నీరు తిరుపతి కపిలతీర్థం జలాశయంకు చేరుతూ ఉంటుందని అంచనా. 1 క్యూసెక్ నీరు అంటే సామాన్య విషయం కాదని, ఆ నీటిని నిల్వ చేయగలిగితే దాదాపు 3 సంవత్సరాల పాటు తిరుపతి నగర దాహార్తి తీర్చేందుకు ఉపయోగపడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కపిలతీర్థం జలాశయం నీటిని నిల్వ ఉంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కపిలతీర్థం మాల్వాడి గుండం నుండి వర్షపు నీరు తిరుపతిలోని 45, 50 వార్డుల మీదుగా ప్రవహించి వృధాగా పోతుందని నగరవాసులు ఆవేదన చెందుతున్నారు. పైపెచ్చు ఈ పరివాహక ప్రాంతంలో పూర్తిగా కాంక్రీట్ నిర్మాణంలో వర్షపు నీరు ప్రవహించడం వలన భూగర్భంలోకి నీరు చేరడం లేదు. దీంతో భూగర్భ జలాశయంలో నీటి సాంద్రత లేకపోవడంతో వేసవి కాలంలో బోర్ల గుండా నీరు రాక నగర ప్రజలు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి వినియోగించుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఈ కాంక్రీట్ కాలువల గుండా ప్రవహించే నీటిలో నగర డ్రైనేజీ కాలువలను కలపడంతో నిత్య అవసరాలకు ఉపయోగపడే మంచినీరు కాస్త కలుషితమై మురుగునీరుగా వృధా అవుతుంది. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు స్థానికులు విన్నవించినా డ్యాం నిర్మాణం వైపు అడుగులు వేయకపోవటం, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నిమిత్తం విచ్చేసిన సందర్భంగా కపిలతీర్థ జలాలను నిల్వ ఉంచేందుకు బాలాజీ డ్యాం నిర్మాణం చేపట్టాలని యోచించినా అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో కపిలతీర్థ మాల్వాడి గుండా జలాలు వృధాగా స్వర్ణముఖి నది గుండా సముద్రం పాలవుతున్నాయి.
ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి శేషాచల అటవీ అద్భుత వనమూలిక ఔషధ జలాలను నిల్వ చేసేందుకు డ్యాం నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుకుంటున్నారు. బాలాజీ డ్యాం నిర్మాణం కార్యరూపం దాల్చితే కపిల్ తీర్థం, మాల్వాడి గుండం, మామండూరు జలాశయాల నీటితో తిరుపతికి చుట్టుపక్కల 80 కిలోమీటర్ల మేర నీటి ఎద్దడి ఉండదని పలువురు పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. నేటి ఆధునిక సమాజంలో సహజ సిద్ధమైన నీటిని వదిలి రసాయన మిళితమైన నీటిని కొనుగోలు చేసి అటు ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి కపిల్ తీర్థంలోని జలాలను నిల్వ చేయడంతో పాటు జలాశయ పరివాహక మార్గంలో కాంక్రీట్ను తొలగించి సహజ సిద్ధంగా నీరు భూమిలోకి ఇంకే ఏర్పాట్లు చేయాలని, నగర డ్రైనేజీ వ్యర్థాలు ఈ జలాశయాలతో కలవకుండా తగు చర్యలు చేపట్టి భావితరాలకు నీటి కష్టాలను తీర్చాలని కోరుకుందాం. ముఖ్యంగా మొన్నటి పడినటువంటి వర్షానికి చాలా వాటరు వృధా అయిపోయి కాలువల్లో గడిచిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఏదైతే కపిల్ తీర్థం కానీ చేసే వాటర్ని స్టోరేజ్ చేసుకోగలిగితే ఈ తిరుపతిలో ఎండాకాలం నీటికి ఎటువంటి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. కావున ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని ఖచ్చితమే నిలబెట్టుకొని కపిల్ తీర్థం కాడ వచ్చే వాటర్ని స్టోరేజ్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నాం. తిరుపతి ప్రజలకి తాగునీటి ఇబ్బంది లేకుండా చేయడానికైతే అదొకటే మార్గం. నీరంతా కూడా కాలువలో గడిచిపోయే కాకుండా దానికైనా డ్యామ్ కట్టుకొని స్టోరేజ్ చేసుకోగలిగితే తిరుపతి ప్రజలకి చాలా ఎండాకాలం నీటి తగ్గేదానికి 100% అవకాశం ఉంటుంది. ఈ వాటర్ని టీటీడీ భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒడిసి పట్టుకునే విధంగా తిరుపతి ప్రజల దాహార్తిని కానీ వచ్చేటువంటి ప్రజల అనేక రకాల నీటి కొరతని తగ్గించే విధంగా కూడా ప్రభుత్వం ఇటు టీటీడీ రెండు కూడా దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టుకొని అవసరమైతే 10 రూపాయలు ఎక్కువగా కూడా కేటాయించి రోజు ఈ నీటిని ఒడిసి పట్టుకొని ఈ తిరుపతి అవసరాలు కూడా తీర్చే విధంగా కూడా భవిష్యత్తులో ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఈరోజు తిరుపతి రోజు దినదిన అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఈ రోజులో 5 లక్షల మంది ఉంటే రేపు 10 లక్షలు అయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి ఈరోజు జలాశయాలన్నీ కూడా చాలా నిండుకుండా అవుతున్నాయి. కానీ ఈరోజు అనేక గుంటలు ఈరోజు తిరుపతిలో ఉంటే అవన్నీ కూడా ఆక్రమించబడ్డాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి గారి కపిల్ తీర్థం కాడ మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ ఏం చేస్తారండి, సార్ చూస్తారు ఇస్తారు, అధికారులు దాని మీద ఆలోచించాలి. ఎందుకు ఇన్ని నీళ్ళు వేస్ట్ అయిపోతాయి? ప్రతి సంవత్సరం ఈ 2 వైపుల నుంచి వచ్చేటువంటి వాటర్ పూర్తిగా వేస్ట్ అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పిన అరణ్య రోధనే మాది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ సిటీ కేబుల్ వాళ్ళు దీని మీద ప్రత్యేక చర్య తీసుకొని ఇప్పటికే చాలా పోరాటం చేస్తున్నారు. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ పెరిగిపోయింది, బిల్డింగ్స్ ఎక్కువైపోయినాయి, నీళ్లు లేవు. ఆ వాటర్ని కానీ మనం శుద్ధంగా వాడుకోగలిగినామంటే ఒక టీఎంసీ వాటర్ని శుద్ధంగా మనకి దాన్ని ప్రొటెక్ట్ చేసి పరిరక్షణ చేసి కానీ వాడుకోగలిగినామంటే సుమారు ఒక్కసారి ప్రిజర్వ్ చేస్తామంటే వాటర్ని 3 సంవత్సరాలు రాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలానే వర్షపాతం ఉంటుందని చెప్పలేం. ఎలా ఉంటుంది, ఎంత వాటర్ వస్తుంది అని చెప్తే వర్షపాతం బట్టి ఆధారపడి ఉంటుంది. వర్షపాతం ఇప్పుడు పడిన వర్షపాతంలో మొత్తం నీళ్ళు వేస్ట్ అయిపోయినాయి. ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి వాటర్? మానవ శరీరానికి అత్యంత పోషక విలువలను అందించే పండు శీతాకాలంలో మాత్రమే లభించే ఫలం సీతాఫలం. దీని గురించి డాక్టర్లు ఏమంటున్నారో జీటీపీఎల్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. సీతాఫలం అనేది విటమిన్ ఏ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం మరియు ఫైబర్ వంటి పోషకాలతో నిండిన ఒక రుచికరమైన పండు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ జీర్ణక్రియకు ఎంతగానో సహాయపడుతుంది. చర్మం, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానవ జీవన ప్రమాణం పెంచడంలోనూ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ మేలు చేస్తుంది. ఈ పండు శీతాకాలంలో మాత్రమే లభిస్తుంది. దీని శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. సీతాఫలం ప్రయోజనాలు: ఈ ఫలంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మెగ్నీషియం మరియు ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వలన కాలేయాన్ని వివిధ రుగ్మతుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. శారీరకంగా వివిధ సమస్యలతో బలహీనంగా ఉన్నవారిలో శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇన్ని ఫలితాలను ఇస్తున్న సీతాఫలం కొన్ని దుష్ప్రభావాలను కూడా చూపుతుంది. అవి ఏమిటో ఓసారి చూద్దాం. జాగ్రత్తలు: సీతాఫలం గింజలు విషపూరితమైనవి కాబట్టి వాటిని తినకూడదు. ఈ ఫలంలో అధిక చక్కెర ఉన్నందున ఎక్కువగా తింటే అధిక బరువు పెరగడం, మధుమేహం అధికమవ్వటం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇది శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది కాబట్టి జలుబు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు తినకూడదు అంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మైక్రోన్యూట్రియన్స్ లైక్ సోడియం కానీ, సెలీనియం కానీ, జింక్ కానీ
ఐరన్ అబ్సార్ప్షన్ కానీ ఇవన్నీ చాలా విరివిగా ఉంటాయి. సో ఆన్ ఏ హోల్ మనకు పవర్ ప్యాక్ దీనిలాగా అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం రా అట్లే కన్జ్యూమ్ చేసుకోవచ్చు, లేదా మనం ఈ మధ్య కస్టర్డ్స్ కానీ లేదా సలాడ్స్లో కానీ ఇట్లాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే గింజల్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం బెటర్. బికాజ్ గింజలు అలాగే తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు, కానీ ఈ పొడి కొట్టిన గింజలు ఒకవేళ బై ఛాన్స్ అట్లా తీసుకోవడం వల్ల కొందరిలో ఈ కొంచెం గట్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నవి చూస్తున్నారు. లైక్ డయేరియా కానీ లేదా కాన్స్టిపేషన్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అతి సర్వత్ర వర్జయేత్. అదేలాగా కలరీ డెన్స్ ఫుడ్ కథనని చెప్పి మనము ఎంత పడితే అంత తీసుకున్నామని అనుకోండి, కలరీస్ మరీ ఎక్కువ అయిపోవడం వల్ల షుగర్ ఉన్న డయాబెటీస్ పేషెంట్స్కి, షుగర్ ఉన్న వాళ్ళకి ఇది అంత ఒక లిమిట్కి మించి తీసుకోవడం అన్నది మంచిది కాదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,26,500 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,363 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,55,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 161 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో విఫలమవుతున్న ప్రభుత్వాలు, వృధా అవుతున్న శేషాచల జలపాతాలు. చిరు వ్యాపారస్తులకు అడ్డాగా మారిన నడకదారులు, పట్టించుకోని అధికారులు. గుంతలమయం అవుతున్న రహదారులు, నిద్రపోతున్న అధికారులు. శీతాకాలంలో వచ్చే సీతాఫలం, మానవాళికి అది అందించే ప్రయోజనం ఎంతో ఘనం. గంజాయి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు హెచ్చరిక. పేరుకే రైతు బజార్, దగ్గరికి వెళ్లి చూస్తే అంతా చెత్త బజార్, పట్టించుకొని అధికార గణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.